సర్వకృపామయుడిగా మనకై ఉండిన మన ప్రభువైన యేసు యొక్క నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన వారందరికీ నా స్తోత్రములు తెలియజేయుచున్నాను. గడిచిన జూలై మాసం అంతయును కంటిపాప వలె తన కృపారెక్కల క్రింద కాచి కాపాడిన ప్రభువునకు లెక్కలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను. ఈ ఉదయ కాలమున మన వేకువ మన్నా యొక్క ముఖ్య అంశము ఆవగింజ అంత విశ్వాసము. దీని ధ్యానార్థమై మనము మత్తయి సువార్త 17వ అధ్యాయము 20వ వచనము వైపు మన పరిశుద్ధ గ్రంథమును త్రిప్పెదముగాక. అందుకాయన మీ అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవగింజంత విశ్వాసముండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. మీకు అసాధ్యమైనది ఏదియూ నుండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను అని చదువుచున్నాము. ఈ వాక్యమును వినిచుండిన ప్రియమైన వారలారా, ఈ మూల వాక్యము ద్వారా మన ప్రభువును రక్షకుడును అయిన యేసు మనకుండవలసిన విశ్వాస పరిమాణమును గూర్చి మాట్లాడుచున్నారు. మన విశ్వాసము అనున్నది ఏదో మనము ఆచారములు పద్ధతులు పాటించుట మూలముగా రాదని మనము గుర్తించవలెను. ఇక్కడ శిష్యులు అనుదినము ప్రభువును వెంబడించుచున్నప్పటికీ, ఆయన చేయుచున్న అద్భుతములను దగ్గరగా చూచుచున్నప్పటికీ, వారు అనుదినము ప్రార్థించుచున్నప్పటికీ ఆ చాంద్ర రోగము కలిగిన వ్యక్తిని స్వస్థపరచలేకపోయేది. అంతటా వాని తండ్రి వానిని యేసు యొద్దకు తీసుకొని రాగా యేసు వానిని ముట్టి స్వస్థపరిచెను. మనలో కూడా అనేకులు అలవాటుగా ప్రార్థన చేయుదురు కాని ప్రతిఫలము పొందలేకపోవచ్చున్న వారిగా కనపడుచున్నారు. మరికొందరు కొద్దిపాటి ప్రార్థన చేసినప్పటికీ వారికి దేవుడు ఇచ్చే సమాధానము గొప్పదిగా ఉండును. కారణం వారి యొక్క విశ్వాసమే. అయితే ప్రభువు మనకు ఆవగింజంత విశ్వాసము ఉన్నప్పటికీ మనము కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును అని చెప్పుచున్నారు. అనగా కొండల వలె మనకు ఆ కార్యము సాధ్యము కాదు కనబడుచున్నప్పటికీ వాటి నుండి విడుదల పొందుటకును జయము పొందుటకును ప్రభువు సాధ్యపరచుదురు అనునదియే. మనము ఆవగింజను చూచినట్లయితే అది బహు చిన్నదిగా, అసలు లెక్కలోనికి రానిదిగా కనపడును. కాని అది భూమిలో నాటబడినప్పుడు పెరిగి పెద్దదిగా మారినప్పుడు ఒక మహావృక్షముగా మార్చబడుచున్నదని ఎరుగుదుము. అదే విధముగా మనకున్న ఆవగింజంత విశ్వాసమును చేత పట్టుకొని ప్రార్థించి ప్రభువు కొరకు ఎదురు చూచినప్పుడు నిశ్చయముగా మన యేసు మనము ఊహించని గొప్ప కార్యములను జరిగింతురని జ్ఞాపకముంచుకొనుము. మన యొక్క విశ్వాసము ఎంత చిన్నదిగా ఉన్నప్పటికీ అది సర్వాధికారము గల ప్రభువు చేతిలోనికి వెళ్ళినప్పుడు అసాధ్యమైన కార్యములన్నిటినీ సాధ్యపరచునిదిగా కనపడును. ప్రియమైన దేవుని జనమా, మనము పాత నిబంధన కాలములోని రాజైన దావీదు జీవితమును చూచినప్పుడు అతడు గొల్యాతును ఎదుర్కొనవలసిన సమయము వచ్చినప్పుడు ఆ ఫిలిస్తీయుని చూచి భయపడలేదు, కాని కేవలము దేవుని యందు మాత్రమే విశ్వాసముంచిన వానిగా కనపడుచున్నాడు. మనము దీనికై సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 45వ వచనమును గమనించినట్లయితే, దావీదు నీవు కత్తియు ఈటెయు బల్లెమును ధరించుకొని నా మీదకి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట నేను నీ మీదకి వచ్చుచున్నాను అని చదువుచున్నాము. ఇక్కడ బాలుడైన దావీదు శూరుడైన గొల్యాతును అతని యుద్ధోపకరణములన్నిటిని బట్టి చూచినట్లయితే భయపడవలెను. కాని దావీదు అతను ఇశ్రాయేలీయుల ప్రజలను దూషించిన లేక తృణీకరించిన తీరుపై మరియు సర్వశక్తిమంతుడైన యెహోవాను బట్టి రోషము కలిగిన వ్యక్తిగా కనబడుచున్నాడు. మనము అదే 17వ అధ్యాయము 26వ వచనమును గమనించినట్లయితే, దావీదు జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు అని అన్నట్లుగా చదువుచున్నాము. దావీదు యొక్క విశ్వాసము కేవలము తండ్రి అయిన యెహోవా మీదనే కాని, అయ్యో అంత పేరుగాంచిన శూరుడిని నేను ఏ విధముగా జయించగలను అని ఆలోచించలేదు. తనకున్న విశ్వాసము ఎంత మహావృక్షముగా మార్చబడెనో చూడుడి ప్రియులారా. దానిని బట్టియే ఆయుధములతో వచ్చుచున్న గొల్యాతును కేవలము ఏటి లోయలో నుండి తీసుకుని 5 నున్నని రాళ్లతో అతనిని ఎదుర్కొనుటకు వెళ్ళెను. ప్రియమైన దేవుని బిడ్డ, నేడు నీవు అసాధ్యమైనవిగా నీ ముందు పర్వతముల వలె కనబడుచున్న నీ ఆర్థిక సమస్యలే కాని, నీ అనారోగ్య సమస్యలే కాని, మరి ఏ ఆత్మీయ విషయములను చూచి కలవరపడుచున్నావా? నీ విశ్వాసమును చెరుపు కార్యములను లక్ష్యపెట్టక సమస్తమును సాధ్యపరచు దేవుని హస్తమునకు వాటిని సమర్పించుము. నీ విశ్వాసము నీవు కోరుకున్న కార్యముల యందు ఆవగింజంతగా కనబడుచున్నప్పటికీ దానిని దేవుని వాగ్దానములచే
మహావృక్షములుగా మార్చుకొనుము. మన విశ్వాసము మన యొక్క సామర్థ్యములను బట్టి కాక ప్రభువునకు ఆ కార్యములను అప్పగించుటను బట్టి మాత్రమే జయించగలవని జ్ఞాపకముంచుకొనుము. ఎప్పుడైతే ఆ విధముగా చేయుదువో గొలియాతును జయించిన దావీదు వలె విశ్వాసమునందు పరాక్రమశాలిగా మార్చబడగలవు. ఈ లోకములో మనము జయించుటకు కావలసిన ఆయుధము విశ్వాసమై ఉన్నది. ఈ లోకములో జీవించుచున్న నీకు జయము కావలనని నీకున్న ఆవగింజంత విశ్వాసమును బలపరుచుకొనుము. నీ చుట్టూ ఉన్న పరిస్థితులను చూచి నీవు దిగులు చెంది కృంగిపోవలసిన అవసరము లేనేలేదు. నీ విశ్వాసమునకు తగిన ప్రతిఫలము ప్రభువు దయచేయుదురని విశ్వసించి ఆయనలో సంతోషించుము. ఆ విధముగా జయించుటకు ప్రభువే సహాయము చేయుదురుగాక. ప్రభువు మనలకు ఉచితముగా అనుగ్రహించిన ఈ ఆగస్టు మాసమంతయును మనలను కాచి కాపాడి నడిపించుదురుగాక. ఆమేన్. సర్వం జయించిన యేసు నాకుండగా సాధ్యమే చేయు జీవితం ఈ భూమిలో. సర్వం జయించిన యేసు నాకుండగా సాధ్యమే చేయు జీవితం ఈ భూమిలో. జయించిన నా యేసు ముందు వెళ్ళెను. జీవితమే గదా విశ్వసించిన నేను సిగ్గునందను. విశ్వాస జీవితము జయ జీవితమే గదా విశ్వసించిన నేను సిగ్గునందను. క్రీస్తు నిమిత్తము వచ్చు శ్రమలను గొప్ప భాగ్యముగా ఎంచెదను. క్రీస్తు నిమిత్తము వచ్చు శ్రమలను గొప్ప భాగ్యముగా ఎంచెదను. జయించిన నా యేసు ముందు వెళ్ళెను. జయించెదా లోకం ప్రభు సహాయముతో. జయించిన నా యేసు ముందు వెళ్ళెను. జయించెదా లోకం ప్రభు సహాయముతో. సర్వం జయించిన యేసు నాకుండగా సాధ్యమే చేయు జీవితం ఈ భూమిలో. సర్వం జయించిన యేసు నాకుండగా సాధ్యమే చేయు జీవితం ఈ భూమిలో. జయించిన నా యేసు ముందు వెళ్ళెను. యొర్దాను నది వలె శత్రు సైన్యం వచ్చినను యేసు ప్రభు సహాయంతో జయించెదను. యొర్దాను నది వలె శత్రు సైన్యం వచ్చినను యేసు ప్రభు సహాయంతో జయించెదను. శరీర మనసు నాతో పోరాడినను ఆత్మశక్తితోని ఓడించెదను. శరీర మనసు నాతో పోరాడినను ఆత్మశక్తితోని ఓడించెదను. జయించిన నా యేసు ముందు వెళ్ళెను. జయించెదా లోకం ప్రభు సహాయముతో. జయించిన నా యేసు ముందు వెళ్ళెను. జయించెదా లోకం ప్రభు సహాయముతో. సర్వం జయించిన యేసు నాకుండగా సాధ్యమే చేయు జీవితం ఈ భూమిలో. సర్వం జయించిన యేసు నాకుండగా సాధ్యమే చేయు జీవితం ఈ భూమిలో. జయించిన నా యేసు ముందు వెళ్ళెను.
సంచరించినాను ఘోర సంభవములకు భయపడను. గాఢాంధకారములో నీ సంచరించినాను ఘోర సంభవములకు భయపడను. వాగ్దానములు నమ్మి ధైర్యము పొందేదను, వాక్య ఖడ్గముతో గెలిచేదను. వాగ్దానములు నమ్మి ధైర్యము పొందేదను, వాక్య ఖడ్గముతో గెలిచేదను. జయించిన నా యేసు ముందు వెళ్ళెను, జయించేదా లోకం ప్రభు సహాయముతో. జయించిన నా యేసు ముందు వెళ్ళెను, జయించేదా లోకం ప్రభు సహాయముతో. సర్వం జయించిన యేసు నాకుండగా సాధ్యమే చేయ జీవితం నీ భూమిలో. సర్వం జయించిన యేసు నాకుండగా సాధ్యమే చేయ జీవితం నీ భూమిలో. జయించిన నా యేసు ముందు వెళ్ళెను. గర్జించు సింహం వలె అపవాది వచ్చినాను, దేవునికి లోబడి ఎదిరించెదను. గర్జించు సింహం వలె అపవాది వచ్చినాను, దేవునికి లోబడి ఎదిరించెదను. గొర్రెపిల్ల రక్తంతో సాక్షిగా జీవించి శోధకుడైన సాతాన్ని జయింతును. గొర్రెపిల్ల రక్తంతో సాక్షిగా జీవించి శోధకుడైన సాతాన్ని జయింతును. జయించిన నా యేసు ముందు వెళ్ళెను, జయించేదా లోకం ప్రభు సహాయముతో. జయించిన నా యేసు ముందు వెళ్ళెను, జయించేదా లోకం ప్రభు సహాయముతో. సర్వం జయించిన యేసు నాకుండగా సాధ్యమే చేయ జీవితం నీ భూమిలో. సర్వం జయించిన యేసు నాకుండగా సాధ్యమే చేయ జీవితం నీ భూమిలో. జయించిన నా యేసు ముందు వెళ్ళెను. జయించిన శత్రులు సింహాసనము మీద యేసుతో ఆసీనులై ఏలేదరు. జయించిన శత్రులు సింహాసనము మీద యేసుతో ఆసీనులై ఏలేదరు. జయగీతం పాడేదం హర్షించు చూసాదా జీవ